మరణాత జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానం. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనము 2వ భాగాన్ని చదువుకుందాం. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. మరి ఇక్కడ మనము చూసినట్లయితే 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం కూడా దేవుడైన యెహోవా ఇర్మియాకు ఈ వాక్కును ప్రత్యక్షపరచడం మనము చూస్తాం. ఆయన మరి కుమ్మరి వాని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ కుమ్మరి సారె పైన ఎలాగైతే మరి ఆ జిగట మన్నుతో చేసే కుండలు అవి విరిగిపోయినప్పటికీ మరలా సరి అయిన పాత్రలుగా ఎలాగ మలుచుచున్నాడో ఆ కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు ఇదంతా కూడా ఇర్మియా చూచి ఉన్నాడు. మనము చూచినట్లయితే కుమ్మరి వాడే మరి ఆ జిగట మన్నుతో చేసిన కుండను అది విరిగిపోయినప్పుడు మరి అది పడిపోయినప్పుడు అది ముక్కలుగా చేయబడినప్పుడు మరలా సరి అయిన పాత్రగా ఎలాగైతే మలుచుతున్నాడో మన పరమ కుమ్మరి అయిన దేవుడు కూడా మనము ఆయనకి సమర్పించుకున్నప్పుడు మనము విరిగిపోయిన పాత్రలు అయినప్పటికీ మనను సరి అయిన పాత్రలుగా మార్చే దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ మనము చూసినట్లయితే 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో మరి తగిన సమయమందు దేవుడు మనని హెచ్చించాలంటే మరి మనము తగ్గించుకొని జీవించవలసిన అవసరమై ఉంది. మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు సమయం వచ్చినప్పుడు హెచ్చించే దేవుడిగా ఉన్నాడు. మనం విరిగిపోయిన పాత్రలుగా ఉన్నప్పటికీ ఆ పాత్రలని మరలా అది ఆయన రీషేప్ చేసి మరలా సరి అయిన పాత్రలుగా మలిచే దేవుడిగా ఉన్నాడు. రూతు గ్రంథంలో మనము చూస్తాం. నయోమి బెత్లెహేము నుంచి కరువు వచ్చినప్పుడు మోయాబు దేశానికి వెళ్ళి ఉంది. ఆ మోయాబు దేశానికి తను వెళ్ళి ఉన్నప్పుడు తన పెనిమిటిని అలాగే కుమారులను కూడా తను పోగొట్టుకుంది. మరలా తిరిగి బెత్లెహేములోనికి తను రావడం మనము చూస్తాం. తను వచ్చిందని అనేకులు తెలుసుకొని తన దగ్గరికి వచ్చినప్పుడు నన్ను నయోమి అని ఇంకా ఏమాత్రం పిలవకూడదు, మారా అని పిలవమని చెప్తుంది. కానీ మారా లాంటి చేదైన జీవితాన్ని తిరిగి దేవుడు మలిచి ఉన్నాడు. విరిగిన పాత్రగా ఉన్న నయోమిని తిరిగి రూతు ద్వారా దేవుడు వారిని దీవించి ఆశీర్వదించి ఉన్నాడు. కాబట్టి మరి నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే దేవుని హస్తానికి నీవు అప్పగించుకున్నప్పుడు ఆయన తగిన సమయమున నేను ఖచ్చితంగా హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. మరి ఆ కుమ్మరి ఆ విధముగా కుండను చక్కగా మలిచినట్లయితే మన పరమ కుమ్మరి అయిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీ జీవితాన్ని చక్కగా మలిచే దేవుడిగా ఉన్నాడు. ఈరోజే నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. ఈ వాక్యాన్ని దేవుడు నీ హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి, పరమ కుమ్మరివైన మా దేవా మీకు స్తుతులు తండ్రి. మమ్మల్ని మలిచే దేవా మీకు స్తుతులు. ఎందరైతే విరిగిన స్థితిలో ఉన్నారో తండ్రి దయచేసి వారిని మీరు జ్ఞాపకము చేసుకొని తండ్రి మరలా తండ్రి వారిని మీరు చక్కగా మలిచి అనేకులకి ఆశీర్వాదకరముగా మీరు ఉంచండి తండ్రి. దేవా తగ్గించుకున్నప్పుడు తండ్రి మీరు హెచ్చించే దేవుడిగా ఉన్నారు కాబట్టి తండ్రి మీరే వారిని హెచ్చించండి, ఆశీర్వదించి మీరే వారికి తోడై ఉండండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.